చిత్తూరు జిల్లా పొంగనూరులోని వైద్యులు పక్కుమన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మెడ్కోను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరితీయాలన్నారు. వైద్యో నారాయణో హరి అన్నారు. కానీ ఈరోజు వైద్యుడికి మన భారతదేశంలో రక్షణ లేకుండా పోతా ఉంది. ఇంతకుముందు వైద్యుడంటే దేవుడు అనేవాళ్ళు. ఈరోజు అదేటువంటి దేవుడి మీద అత్యాచారం చేసి హత్య చేసి సభ్య సమాజం తలదించే విధంగా చేయడం జరిగింది. మనం ఈరోజు స్వతంత్ర భారతంలో ఉన్నామా లేదా ఎక్కడైనా ఉన్నామనే ఆలోచన కలుగుతూ ఉంది. ఇలా ఉంటే రేపు పొద్దున ప్రభుత్వంలో చేస్తున్నటువంటి డాక్టర్స్కి ఎటువంటి రక్షణ కలిగిస్తుంది? వాళ్ళు రక్షణ కలిగించకపోతే డాక్టర్స్ ఎలా ప్రజలకు సేవ చేస్తారనేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. మనం ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం మొన్న ఆగస్టు 15 రోజు. అదే రోజు మనమందరూ తలదించుకోలేంగా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేసి మనకు ఆ అత్యాచారం అనేది కూడా ఎంత నోటితో కళ్ళతో చూసే విధంగా కాకుండా అంత అందరికీ నమస్కారం. ఈనాడు గత 7 రోజులుగా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కలకత్తాలో జరిగిన డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య, దానికి నిరసనగా దేశమంతా వైద్య సిబ్బంది, వైద్యులు నిరసన జరుపుతున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా అన్ని సంఘాల పిలుపు మేరకు హాస్పిటల్లో 9 నుంచి 11 గంటల వరకు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రజలకు ఇబ్బందికరమే అయినా ప్రజలందరూ మేము